అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కనీసం స్పందించని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టానికి విరుద్ధంగా అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని, ఇప్పటికే పలుమార్లు బోర్డుకు లేఖలు రాసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు విస్తరణల కోసం సుమారు 47,776.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ పరిపాలనా అనుమతులు జారీ చేసిందని వెల్లడించారు. అవన్నీ ప్రధానంగా ఎస్ఆర్బీసీ, తుంగభద్ర, గాలేరు, నగరి, హంద్రీ, నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ బయటకు మళ్లించడానికేనని ఆక్షేపించారు. 114 టీఎంసీలకు పైగా అదనపు నీటి వినియోగం ప్రతిపాదించారని, భవిష్యత్తు ప్రాజెక్టుల ద్వారా మరో 176 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలకు మళ్లించే యోచన ఉందని తెలిపారు. వీటి వల్ల తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల నీటి అవసరాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిపై తాము పదే లేఖలు రాసినప్పటికీ, బోర్డు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఈఎన్సీ పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తగిన సమయంలో స్పందించని బోర్డు తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులు చేసిన వెంటనే స్పందిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.